చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, హోంమంత్రి గారు కానీ ప్రచారం చేసుకోవడం కాదు, దావోస్ మ్యాన్ అంట. ఏమయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దావోస్ నుంచి ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎన్ని సంస్థలను తెచ్చారు? పక్కనే ఉండే కంపెనీలు, ఆంధ్ర రాష్ట్రంలో తాడేపల్లికి ఇటు అటు ఉన్న కంపెనీలను తీసుకొచ్చి మేము తెచ్చామంటాడు. ఒక్క కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ దావోస్ నగరం నుంచి ఎప్పుడైనా ఒక ఎంఓయూ చేసుకొని ఇక్కడ కార్యకలాపాలు జరుపుతున్నటువంటి కంపెనీ ఒక్కటి ఉందా? రాయలసీమ ఎత్తిపోతల పక్కన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే మాట్లాడలేనటువంటి దద్దమ్మ పరిపాలన. ఏమన్నా మాట్లాడితే పోలీస్ వ్యవస్థను మా మీద ఉసుగొలపడానికి. వాళ్ళు కూడా రెడీగా అవినీతిలో పాత్రదారులు కాబట్టి, కూటమి నేతలు చేస్తున్నటువంటి మద్యం, ఇసుక, మట్టి వ్యాపారంలో భాగస్వాములు కాబట్టి మా మీద కేసులు పెడతారు. పోలీస్ శాఖ చేస్తుంది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలని జైల్లో పెట్టడం తప్ప పరిపాలనను కానీ, శాంతి భద్రతలను కానీ ఈ రాష్ట్రంలో చూడట్లేదు అనేది ఈ ఉదాంతంలో కనపడుతుంది. వ్యవహారం దగ్గర నుంచి ప్రతి దానిలో తప్పుడు విధానం అవలంబిస్తూ దిగజారిపోతున్నటువంటి కూటమి స్థాయి, ప్రజల్లో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి వ్యతిరేకత, వీటన్నిటిని పక్కదారి పట్టించడానికి ఏవేవో కాకమ్మ కబుర్లు, అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. ఆ మహిళకి న్యాయం చేయమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఏంటి 3 మెన్ కమిటీ ఏం చేస్తారు? బాధిత మహిళ వచ్చి చెప్పిందండి. బాధిత మహిళ వీడియో రిలీజ్ చేసింది, రెండో వీడియో రిలీజ్ చేసింది, ముఖ్యమంత్రి గారిని కుప్పం వేదికగా కలిశానని చెప్తుంది. మీరేం చేస్తారు? తప్పించుకునేటటువంటి కార్యక్రమం. మీరేమైనా చర్యలు తీసుకున్నారా? గుంటూరు ఎమ్మెల్యే గారి వ్యవహారం వచ్చింది బయటికి, చర్య తీసుకున్నావా? తప్పించుకున్నావు కదా. ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంప్లైంట్ చేయనటువంటి మహిళ, అది ఒరిజినలో కాదో తెలియనటువంటి వీడియో పెట్టుకొని రద్దాంతం చేశారు కదయా మీరు. ఇవాళ మహిళ వచ్చి కంప్లైంట్ చేస్తుంది కదా. 3 మెన్ కమిటీ ఎందుకు? నువ్వు ఏ విధంగా నిరూపిస్తావు? మొన్న రీసెంట్గా చూసాం, ఒక మహిళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాల్తో తన్నాడు, గర్భిణీ స్త్రీనని ప్రచారం చేశారు. చూశారు కదా మీరు. తీరా చూస్తే ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి ఎంపీటీసీల్లో అతను ఒకడు. జనసేన ఎంపీటీసీ బయటకు వచ్చి చెప్పాడు, ఆ తోసినటువంటి వ్యక్తి తన్నలేదు, తోశాడు. ఆ వ్యక్తి చేతి మీద పవన్ కళ్యాణ్ గారి టాటూ ఉంటుంది, అతను జనసేన పార్టీ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు అని చెప్పారు. హోంమంత్రి కూడా మాట్లాడింది కదా. హోంమంత్రి కూడా ఈ విధంగా స్పందించింది కదా. ఏం చర్యలు తీసుకున్నారు? ఆ మహిళకి ఏం న్యాయం చేశారు? ఆ తప్పుడు ప్రచారం చేసినటువంటి ఈ కూటమి నేతల మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఒక అబద్ధాన్ని నిజమని ప్రజలపై రుద్దుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, లేదా వారి నాయకుల మీద కానీ ఏం చర్యలు తీసుకున్నారు? గుంటూరు ఎమ్మెల్యే గారి వీడియోలో దొరకలేదా? కోన రవికుమార్ గారి మీద ఆ టీచర్, కేవీబీ టీచర్ వచ్చేసి, కస్తూర్బా స్కూల్ టీచర్ వచ్చేసి కంప్లైంట్ చేసింది, ఓపెన్గానే చేసింది కదా. శ్రీకాళహస్తిలో మర్డర్ జరిగినప్పుడు ఎందుకు జరిగిందో మర్డర్ అందరికీ తెలిసినటువంటి సత్యమే కదా. ఎవరి మీద? ఆదిమూలం గారి మీద ఏం కంప్లైంట్ చేశారు? ఏం చర్య తీసుకున్నారు? కొలికిపూడి గారి మీద విమర్శలు వచ్చాయి, ఏం చర్య తీసుకున్నారు? ఎవరి మీద చర్య తీసుకున్నారు మీరు? మహిళల్ని వేధిస్తున్నటువంటి ఒక్కరి మీద చర్య తీసుకున్నటువంటి ఉదాంతం ఉందా?
గతంలో జైన్ ఇదే విజయవాడ పక్కనే ఓ చిన్న బిడ్డ మీద అఘాయిత్యం చేశాడని ఆ రోజు అధికార పక్షంలో ఉన్నప్పుడు అప్పుడు చేశారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తున్నారు. మహిళ